అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు మన రెసిపీ బీరకాయ పచ్చిపప్పు కర్రీ. ఇది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలనేది మనం ఇప్పుడు నేర్చేసుకున్నాం. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ముందుగా ఒక 1/2 kg బీరకాయని శుభ్రంగా కడిగేసి ఎలాంటి మట్టి అనేది డస్ట్ అనేది లేకుండా నీట్గా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలానే మనకి ఒక 50 grams వరకు పచ్చిపప్పుని తీసుకోవాలి. ఇవి శనగపప్పు కాదు, పచ్చిపప్పు. పచ్చిపప్పు అనేది ఎక్కువగా నానాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 minutesలో వాటర్లో ఉంటే సరిపోతుంది. తర్వాత వీటిని కడిగేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఎక్కువగా నానితే కర్రీలో అనేవి అవి మరీ ఓవర్ సాఫ్ట్గా అయిపోతాయి, అంత టేస్ట్గా అనిపించవు. అందుకే 5 minutes నానితే సరిపోతుంది. నెక్స్ట్ బీరకాయకి చిక్కు అంతా తీసేసుకోవాలి. మనము ఈ చిక్కుతో బీరకాయ పీల్తో కూడా చట్నీ చేసేసుకుందాం. దానికోసమే బీరకాయని చాలా నీట్గా కడుక్కోవాలని చెప్పాను. ఇలా బీరకాయకంతా పీల్ అనేది తీసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చూపించిన విధంగా వేరొక ప్లేట్లోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే పచ్చిపప్పుని కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈ రెండింటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని దానిలోకి పోపు దినుసుల్ని వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కల్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని అలానే పచ్చిపప్పుని కూడా దీనిలోకి వేసేసుకోవాలి. ఇలా పచ్చిపప్పు అన్నీ వేసేసిన తర్వాత దీన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక బీరకాయలో నుంచి వాటర్ అనేవి బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఒకసారి కలిపేసుకుందాము. చూసారు కదా, చాలా లైట్గా వాటర్ అనేవి బయటకు వచ్చేసాయి. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ సాల్ట్ అలానే 1/2 స్పూన్ టర్మరిక్ వేసి బాగా కలిపేసుకొని మరలా మూత పెట్టేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఒక 1/2 స్పూన్ చిల్లీ పౌడరు, 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలానే దానిలోకి ఒక 100 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్గా అనిపిస్తే ఇంకొక 1/2 glass వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది. అందుకని 100 ml వాటర్తో ఆపేసి మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత తీసి 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ వరకు కోకోనట్ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు మనం ఫైనల్గా దీనిలోకి కొత్తిమీరని యాడ్ చేసుకొని దింపేసుకుంటే మన బీరకాయ పచ్చిపప్పు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అలానే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. నా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని తప్పకుండా క్లిక్ చేయండి.